క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు. ఆదికాండం 1వ అధ్యాయము 6-8 వచనాల ప్రకారము, రెండవ దినమున మేఘములు మరియు నీరు సృజించబడి ఉన్నవి. అయితే దీనికి భిన్నముగా లూసిఫర్ సామ్రాజ్యంలో భూమి మీదకి మేఘములు వర్షమును ఇచ్చుచున్నవి. అనగా ఎప్పుడనగా ఆదాం కంటే ముందు పాపం కారణంగా భూమి మీదకి జలప్రళయము సంభవించినప్పుడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12-14 వచనాల ప్రకారము, పడిపోయినటువంటి లూసిఫర్, దీనికే తేజ నక్షత్రం అని పేరు. తేజ నక్షత్రమా, వేకో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఈ కారణం చేత ఈ లూసిఫర్ అనే సాతాను, తేజ నక్షత్రము, వేకో చుక్క అని పిలువబడుతున్నటువంటి ఈ అపవాది ఆకాశం నుండి పడిపోయి ఉన్నది. దేవుని కంటే తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలనే చెడు తలంపు తనకు కలిగి ఉండుట కారణాన్ని బట్టి ఆ విధంగా జరిగినది. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4-30 వచనాలు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 9-13 ప్రకారము, భూమి 3వ దినమున సృజింపబడి ఉన్నది, కానీ ఆ విధంగా కాదు, అది 3వ దినమున ఉనికిలోనికి తేబడినది. అనగా ఆరంభములో ఉనికిలోనికి తేబడినది. అనగా ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం. 2వ వచనంలో వచ్చిన వరదలో భూమి ఉనికిని కలిగి ఉండినది. ఆదికాండం 1వ అధ్యాయము 2-6 వచనాలు ప్రకారము, 1-2 దినములలో భూమి ఉనికిని కలిగి ఉన్నది. 3వ దినమున భూమి ఆరిన నేలగా ఉండినది. మొదటిసారి అనగా ఆదికాండము 1వ అధ్యాయము 9-13 వచనాల ప్రకారము, భూమి సృజించబడి ఉన్నప్పటి నుండి అది ఆరిన నేలగా, అనగా తేదీ లేని గతం నుండి పాపం వలన వరద సంభవించే వరకు కూడా, అనగా ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం. కీర్తనలు 104వ అధ్యాయము 6-9 వచనాల ప్రకారము, పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5-8 వచనాల ప్రకారము, భూమి ఆరిన నేలగా ఉండినది. అనగా ఆదికాండం 1:1 ప్రకారం. గాడ్ బ్లెస్ యు ఆల్.